పక్క రూమ్‌లోనే మీ వాళ్ళు ఉన్నారు అని ఆహ్, అడ్మిట్ చేసేటప్పుడు చెప్తే, మా వాళ్ళు ఎవరు అని అనేసరికి కేసీఆర్ గారి అక్క అని అనేసరికి ఏం పేరు అంటే సకలమ్మ అని చెప్పారు. హ్మ్. అప్పుడు నాకు తెలిసింది. పక్క పక్క రూముల్లో ఉన్నాం. మేము 4 డేస్ ఉన్నాం. మాకంటే ముందు వాళ్ళున్నారు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు. హుహు. "మరేంటి నువ్వు ఒక్కడివే ఉంటున్నావు" అంటే, "అవును నేను ఒక్కడినే ఉంటున్నాను. పెదనాన్న, బాబాయ్ వస్తున్నారు, పోతున్నారు, టేక్ కేరింగ్ చేస్తున్నారు. కానీ డే అండ్ నైట్ నేనే ఉంటున్నాను" అంటే నేను హ్మ్. అప్పుడు అన్నాను, "తాతయ్యకి తెలుసా కేసీఆర్ తాతకంటే" "తెలియదు" అని అన్నాడు. "ఏమో తెలుసో తెలియదో నాకు తెలియదు" అని అన్నాడు. హ్మ్. అన్నాక "మరి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదా" అని నేను అడిగాను. అడిగితే హ్మ్. అప్పుడు చెప్పాడు. "శోభమ్మ నానమ్మకిచ్చాను. హ్మ్. మరి శోభమ్మమ్మ చెప్పిందో లేదో నాకు తెలియదు. అమ్మమ్మనే ఫోన్‌లో మానిటర్ చేస్తుంది" అంటే, "అమ్మమ్మ వచ్చిందా" అంటే, హ్మ్. "రాలేదు" అని అన్నాడు. హ్మ్. అంటే ఒక సొంత తమ్ముడు అక్క. ముఖ్యమంత్రి. హ్మ్. ఒక్క మన్మడితోటి ఆమెకో 80 ఏళ్ల పైనుంటాయి. హ్మ్. ఆమొక్కతి సికింద్రాబాద్ యశోదల. అదే శకుని గాని ఫ్యామిలీ గాని, ఇంకా హ్మ్. ఏ ఎమ్మెల్యేనో, మంత్రో అదే సికింద్రాబాద్ యశోదల అడ్మిట్ అయితే మంది మార్బలం, హ్మ్. హ్మ్. హంగామా ఉంటది. అవును. కానీ సొంత అక్క అడ్మిట్ అయితే నాకు తెలిసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మీడియా ఈ ద్వారా హ్మ్. వాయిస్ ఏమైనా రీచ్ అయితే తప్ప హ్మ్. కేసీఆర్ గారికి ఆ విషయం తెలవదు. ఇప్పటికి తెలీదు ఆయనకి. ఇప్పుడు ఇప్పుడు అదే తెలిస్తే ఇప్పుడు తెలుస్తది. తెలిసింది తప్ప ఇప్పటివరకు తెలీదు. ఇప్పుడు తెలిస్తే తెలుస్తది కావచ్చు. హ్మ్. హ్మ్. అప్పటి వరకైతే తెలియదు ఆయనకు. ఆయనకెట్ట తెలుస్తది? ఆయనకేమైనా దివ్య దృష్టి ఉందా? అంటే వాళ్ళ శోభమ్మ చెప్తే తప్ప ఇంకా ఎవరు చెప్పరు. అంతే గదండీ! హ్మ్. ఈ అబ్బాయి డైరెక్ట్ ఎళ్లి కలవలేడు కలవలేడు. కేసీఆర్‌కు. హ్మ్. ఫోను యాక్సెస్ ఉండదు. హ్మ్. ఆ శకునగాడే ఉంటాడు. వాడు రిసీవ్ చేసుకోడు. హ్మ్. చెప్తే శోభమ్మ చెప్పాలె. ఓకే. అంతే. హ్మ్. ఇది పరిస్థితి. ఇంకా ఆయనకి ఏ రకంగా తెలుస్తది? ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను. అదే. అదే. ఇలాంటివి సో మెనీ ఉంటాయి. హ్మ్. కేసీఆర్ గారికి తెలవంది. ఓకే. నేను దానికి ఏదో ఫోన్‌లల్ల బంధువులం మాట్లాడుకుంటే తెలిసింది గాదు. హ్మ్. 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 నేను ఐ విట్‌నెస్. పక్కా ఓకే. రూమ్‌లోనే మేమున్నాం. అదే. అదే. పక్క హ్మ్. రూమ్‌లోనే మేమున్నాం గాబట్టి, ఐ విట్‌నెస్ కాబట్టి నేను జూసాను. ఓకే. అంటే హ్మ్. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. హ్మ్. హ్మ్. తమ్ముడు ముఖ్యమంత్రి. ఆమె ఒకసారి కాన్షియస్ అయితుంది. ఓసారి అన్‌కాన్షియస్ ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, కాన్షియస్‌లో ఉన్నప్పుడు తమ్ముడు ముఖ్యమంత్రి అని గుర్తొచ్చినప్పుడు, హ్మ్. తమ్ముడొచ్చి చూడాలని ఏ అక్కకైనా ఉంటది గదా! అంతేగా మరి. ఆ! హ్మ్.